హలో ఆల్. 470 సంవత్సరాల చరిత్ర గల కోనసీమ ప్రబల తీర్థాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది కదా. ఈ ప్రబల తీర్థం జగ్గన్న తోటలో మాత్రమే కాదండి, కోనసీమలో ఇంకా 3-4 చోట్ల చాలా బాగా చేస్తారు. అందులో పప్పులవారిపాలెం కూడా ఒకటి. జగ్గన్న తోటలో ఏకాదశి రుద్రులు సమావేశమైతే పప్పులవారిపాలెంలో పంచరుద్రులు సమావేశమవుతారు. ఈ పప్పులవారిపాలెనికి చిరుతపూడి, అవిడి, నరేంద్రపురం, మోడేకొర్రు, పప్పులవారిపాలెం ఇంకొక ఊరు నుంచి కూడా ప్రభలు వస్తాయండి. ఈ ప్రభల్ని రకరకాల క్లాత్స్తోనూ, వడ్ల కుచ్చులతోనూ, నెమలి పించాలతోనూ, పూలతోనూ అత్యంత సుందరంగా అలంకరిస్తారు. కనుమ రోజు ఉదయం 11 గంటలకి గుడిలో స్వామివారికి ధూపసేవ జరిగిన అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ప్రభ మీద కూర్చోబెడతారు. అప్పుడు ప్రభలు కదులుతాయండి. పొలాల గట్ల మీద నుంచి, తోటల్లోంచి, కాలువలు దాటుకుంటూ అత్యంత సుందరంగా ఈ చోటుకి చేరుకుంటాయి. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి పళ్ళు సమర్పించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్న స్వామివారి పేరు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామివారు, శ్రీ వామదేవ రుద్రుల వారు. ఈ ప్రబల తీర్థంలో భక్తులు చాలా ప్రేమతో, భక్తితో ఈ ప్రభల్ని మోస్తూ ఉంటారండి. మోయటం అంత సులువు కాదు. భుజాలన్నీ కొట్టుకుపోయి చాలా నొప్పి వస్తాయి. అయినా ప్రేమతో మోస్తూ ఉంటారు. మధ్యాహ్నం 2:30 దగ్గర నుంచి సాయంత్రం 5:30 వరకు ఇక్కడ ప్రబల తీర్థం జరుగుతుంది. అనంతరం ప్రభలన్నీ కూడా ఎవరి ఊరికి వారికి వెళ్ళిపోతాయి. సాయంత్రం 10 గంటలకి స్వామివారు ఊరిలో ఉన్న ప్రతి వీధికి ఊరేగింపుగా వస్తారండి. ఎవరు నిద్రపోకుండా స్వామివారికి హారతులు ఇవ్వడానికి మేల్కొని ఎదురు చూస్తూ ఉంటారు. ఊరంతా కూడా అలా స్వామివారు తిరిగిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ప్రభలు గుడికి చేరుకుంటాయి అన్నమాట. ఈ ప్రబల తీర్థం అనేది కోనసీమ వాసులకి ఒక ఎమోషన్ అన్నమాట.